మహేష్ బాబు జక్కన్న దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ వారణాసి. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా మెరుస్తున్నారు. ఈ మూవీలో రుద్ర అనే పవర్ఫుల్ పాత్రలో మహేష్ బాబు కనిపించనున్నారు. అంతేకాదు ఏకంగా 5 పాత్రల్లో మహేష్ బాబు మెరుస్తున్నారని టాక్ నడుస్తోంది. మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా నటించబోతున్నారట. పృథ్వీరాజ్ ఈ సినిమాలో విలన్ అని తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ కూడా ఇందులో స్పెషల్ రోల్ చేస్తున్నారట. ఈ రోజు మన టాలీవుడ్ లో ఆసక్తి రేపుతున్న లేటెస్ట్ మూవీ వారణాసి. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుండి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అసలు ఈ సినిమాలో హీరోయిన్స్ ఎవరు, మ్యూజిక్ ఎవరిస్తున్నారు, రీసెంట్ అప్డేట్స్ ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీ వారణాసి. ఏ సినిమాకైనా ప్రాణం మ్యూజిక్. ముఖ్యంగా వారణాసి లాంటి సబ్జెక్ట్ ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యం. దాదాపు 1000 కోట్లు భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమాను షోయు బ్యానర్స్ పై ఎస్ఎస్ కార్తికేయ, శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ్ నిర్మిస్తున్నారు. టైటిల్ వినగానే మనకు అర్థమవుతుంది ఇది ఆధ్యాత్మిక నగరం వారణాసి నేపథ్యంలో సాగే కథ అని. అయితే ఇది కేవలం డివోషనల్ సినిమా మాత్రమే కాదు. ఇందులో ఒక పవర్ఫుల్ ఎమోషనల్ డ్రామా మరియు యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయని సమాచారం. దర్శకుడు ఈ సినిమాని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్స్ విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కథ ప్రకారం 2 హీరోయిన్లకు స్కోప్ ఉందని టాక్. ప్రధాన హీరోయిన్ గా ఒక టాలెంటెడ్ నటిని ఎంపిక చేశారు. వీరు కాకుండా సినిమాలో కీలక పాత్ర కోసం సీనియర్ నటులు కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మాక్సిమం 50% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న వారణాసి మరో 6 నుంచి 7 నెలల్లో షూటింగ్ మొత్తం పూర్తి చేసుకునే దిశగా వెళ్తోంది. ఇప్పటికే గ్లోబల్ లెవెల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ప్రతి చిన్న అప్డేట్ వైరల్ అవుతుండటంతో ఈ సినిమాపై ఉన్న క్రేజ్ కు నిదర్శనం. లేటెస్ట్ గా ఓ కాంట్రవర్సీ స్టార్ ఎంట్రీ ఇవ్వబోతుందట. ఇంతకీ ఆ స్టార్ ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వారణాసి సినిమాలో మహేష్ బాబు రుద్ర అనే క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. ఈ క్యారెక్టర్ కాకుండా ఈయన మరో 4 విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మహేష్ బాబు సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక విలన్ పాత్రలో కనిపించనున్నారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాలో మహేష్ బాబు కాసేపు రాముడుగా కనిపిస్తాడన్న విషయాన్ని రాజమౌళి స్వయంగా వెల్లడించడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. పృథ్వీరాజ్ ఈ మూవీలో కుంభ అనే పవర్ఫుల్ నెగటివ్ షేడ్ పాత్రలో కనిపించనున్నట్లు అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. అయితే లేటెస్ట్ గా మేకర్స్ అఫీషియల్ గా వారణాసి 2027లోనే కానుందని ప్రకటించడంతో ఇప్పటికే నడుస్తున్న ఊహలకు పులి స్టాప్ పడినట్లయింది. అయితే రాజమౌళి సినిమాలు చెప్పిన సమయానికి రావడం అరుదు. 2027 రిలీజ్ పై నెటిజన్లు ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ సినిమాను 2027 ఏప్రిల్ 9న శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేయాలనే ఆలోచనలో జక్కన్న ఉన్నారట. మహేష్ బాబు రాముడు పాత్రలో కనిపించే సన్నివేశాలు ఉండటమే ఈ డేట్ ఎంపికకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ రూమర్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోని ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. పృథ్వీరాజ్ పాత్రకు జోడీగా లేదా మహేష్ సరసన హీరోయిన్ గా దీపిక కనిపించవచ్చని వేరువేరు కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరోవైపు వర్కింగ్ అవర్స్, రెమ్యూనరేషన్ అంశాలపై ఇటీవలే కాంట్రవర్సీలో ఉన్న దీపికను జక్కన్న కావాలనే ఎంపిక చేసుకున్నాడా అనే చర్చ కూడా నడుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ రూమర్స్ లో ప్రస్తుతానికి ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. మేకర్స్ ఇప్పటికే తమ ప్లానింగ్ పై పూర్తి క్లారిటీతో ముందుకు వెళ్తున్నారని, అధికారిక ప్రకటన వచ్చే వరకు దీపిక ఎంట్రీపై నమ్మకంగా ఏమీ చెప్పలేమని అంటున్నారు. అయినప్పటికీ వారణాసి లాంటి ప్రాజెక్టుకు సంబంధించి చిన్న పుకారు కూడా భారీ సెన్సేషన్ మారడం ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరోసారి రుజువు చేస్తోంది. ఈ వార్తలో ఎంత నిజముందో వేచి చూడాలి. మహేష్ బాబు సినిమా మొదలైనప్పటి నుంచి రాజమౌళి తన వర్కింగ్ స్టైల్లోనూ మార్పులు తీసుకొచ్చారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా ప్రమోషన్స్ విషయంలో నెమ్మదిగా ఉండే జక్కన్న ఈ సినిమాకు మాత్రం 1.5 ఏళ్ల
ముందే టీజర్, మేకింగ్ వీడియోలు విడుదల చేయడం విశేషంగా మారింది. రిలీజ్ డేట్ విషయంలోనే అంతే ముందస్తు ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారు. తాజాగా వారణాసి మూవీ టీం సోషల్ మీడియాలో మరోసారి క్లారిటీ ఇచ్చింది. వారణాసి 2027లోనే రిలీజ్ అవుతుందని అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇప్పటికే నడుస్తున్న ఊహాగానాలకు పులి స్టాప్ పడినట్లయింది. అయితే రాజమౌళి సినిమాలు చెప్పిన సమయానికి రావు అనే అనుభవం తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. అందుకే 2027 రిలీజ్ అంటే చాలా మంది నెటిజన్లు ఇంకా నమ్మడం లేదని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ సినిమాను 2027 ఏప్రిల్ 9 శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేయాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నారట. ఈ సినిమాలో మహేష్ బాబు రాముడి పాత్రలో కాసేపు కనిపించబోతుండటమే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. పైగా ఆ సమయంలో పెద్ద సినిమాల పోటీ లేకపోవడం, ఏడాది ముందే రిలీజ్ డేట్ లాక్ చేస్తే ఎవరు ఎదురుగా రావద్దనే జక్కన్న మాస్టర్ ప్లాన్ అని సమాచారం. ఇక షూటింగ్ షెడ్యూల్ విషయానికి వస్తే 2026 ఫస్ట్ హాఫ్ లోనే షూటింగ్ పూర్తి చేయాలని, దాని తర్వాత 6 నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్, 4 నెలలు ప్రమోషన్లకు కేటాయించాలనే ఆలోచనలో ఉన్నారట. అంతేకాదు పారిస్ లోని ప్రతిష్టాత్మక గ్రాండ్ రెక్స్ ఆడిటోరియంలో వారణాసి టీజర్ రిలీజ్ చేయాలనే ప్లాన్ కూడా ఉందని టాక్. ఇది నిజమైతే ఇండియన్ సినిమా చరిత్రలోనే అరుదైన ఘనతగా వారణాసి నిలవనుంది. ఇలా రిలీజ్ డేట్ దగ్గర నుంచి ప్రమోషన్స్ వరకు అన్ని అడ్వాన్స్ ప్లానింగ్ తో ముందుకెళ్తున్న రాజమౌళి ఈ సినిమాతో మరోసారి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తారా? 2027 ఏప్రిల్లో వారణాసి థియేటర్లోకి వస్తుందా అన్నది వేచి చూడాలి. ఏప్రిల్ 7వ తేదీన 2027లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకునేందుకు నెట్ఫ్లిక్స్ బంపర్ ఆఫర్ ప్రకటించిందట. ఏకంగా 650 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందట నెట్ఫ్లిక్స్. అయితే ఈ ఆఫర్ను చిత్ర బృందం రిజెక్ట్ చేసినట్లు కూడా ప్రచారం జోరు సాగుతోంది. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. అయితే 650 కోట్లు ఈ సినిమాకి వస్తే ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టిస్తుంది వారణాసి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.